కనుక పంచాక్షరి ఏర్పడింది. నమ శివాయ. ఈ 5 అక్షరాలు ఏ ఏ ముఖాల నుంచి వచ్చాయో ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క పేరు ఉంది. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన 5 ముఖాలు. 5 ముఖాల నుంచి 5 పేర్లు వచ్చాయి. ఈ విధంగా పంచాక్షరి మంత్రం ఉద్భవించింది పరమేశ్వరుని నుంచి. ఎవరి నుంచి? కనుక అది ఎవరూ తయారు చేయలేదు, ఆయనే ఇచ్చాడు ఇక్కడ. దాన్ని అందిపుచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రణవము పంచాక్షరి జపించగానే వేదాలన్నీ వర్ణించగలిగిన శక్తి వచ్చాయి. కానీ అక్షరాలన్నిటికీ మూలమైనది, వేదాలకు మూలమైనది కూడా పంచాక్షరి విద్యయే. కనుక ప్రణవం నుంచి పంచాక్షరి, పంచాక్షరి నుంచి మంత్రములు వేదములు ఉద్భవించాయి. మళ్ళీ ప్రళయకాలంలో వేదములు మంత్రములు కలిసి పంచాక్షరులు లీనమవుతాయి. పంచాక్షరి ఓంకారంలో లీనమవుతుంది, ఓంకారం పరమాత్మ లీనమవుతుంది. కనుక అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇదే క్రమం,